నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మనం వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గరికి వచ్చేసాం. అందరికీ జై శ్రీ గణేష్ సార్, జై శ్రీరామ్. అండ్ ప్రెసెంట్ ఈవినింగ్ అప్డేట్ ఏముందో ఏం కథనో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ప్రెసెంట్ అయితే చూసుకోవచ్చు మనకి మార్నింగ్ అప్డేట్ లో అండ్ రైట్ సైడ్ కర్రలు అనేది మనకైతే మొత్తం పైన వరకు అయితే ఫిట్టింగ్ చేస్తారని చెప్పిన కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ కర్రలు అనేది చేస్తారు. అన్న వాళ్ళకి ఏంటంటే బిల్డింగ్ ఆ బెల్ట్స్ ఉన్నాయి కదా, సపోర్టింగ్స్ అనేది గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ బెల్ట్ అనేది వేసుకొని కర్రకు అనేది సపోర్టింగ్ తీసుకొని అయితే పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి తార్లు అనేది గాలికి వస్తుంది కాబట్టి ఊగకుండా మనకైతే అది వేసుకున్నారు. అండ్ వెల్డింగ్ అన్న వాళ్ళవి మనకి ఎంతవరకు చేస్తారో ఏం కథనో అక్కడికి వెళ్ళి అయితే మీకైతే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తాను. అండ్ లాస్ట్ వరకు చూస్తే ఏం అప్డేట్ ఉంది ఏం కథనో అయితే మీకైతే కంపల్సరీ తెలుస్తుంది. లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికైతే జై శ్రీ గణేష్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రెసెంట్ వచ్చేసి అయితే మన ఈవినింగ్ అప్డేట్ అయితే ఈవినింగ్ అయితే వచ్చేసాను. అండ్ ప్రెసెంట్ అయితే చూసుకోవచ్చు మన ఎంతవరకు వచ్చిందో మన వర్క్ అనేది మీకైతే చూస్తాను. అండ్ ప్రెసెంట్ మీకు మార్నింగ్ అనేది మీకైతే మన కర్రలు అనేది మెయిన్ షెడ్ కని చెప్పేసి మనకి లెఫ్ట్ వినాయకునికి రైట్ సైడ్ లో పైన అనేది కర్రలు అనేది ఫిట్టింగ్ చేస్తారని చెప్పిన. ఆల్మోస్ట్ అయితే మనకి నాలుగు కర్రలు అనేది ఫిట్టింగ్ అయితే అయిపోయింది మొత్తం అయితే. అండ్ దానికి సపోర్ట్ ఇవి మనకి తాడు అనేది ఊగకుండా తాడువి కట్టేసుకున్నారు, చూస్తున్నారు కనిపిస్తుంది కదా, దానికి అనేది సపోర్టింగ్ పెట్టేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకైతే చూసుకోవచ్చు. అండ్ వినాయకునికి రైట్ సైడ్ లో అది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి కర్ర అనేది పైన అయితే లిఫ్టింగ్ అయితే చేసుకుంటారు కదా, చూస్తుంది. వినాయకునికి లెఫ్ట్ సైడ్ లో కర్రలు అనేది పైనకి అనేది ఫిట్టింగ్ చేస్తారు. అండ్ పైన అయితే చూసుకోవచ్చు ఒక కర్ర అయితే ఫిట్టింగ్ అయిపోయింది. అండ్ ఇంకో కర్రను అయితే కిందికి అయితే గుంజుకుంటారు చూడండి తాడుతోనైతే. మనకి ఏంటంటే మెయిన్ వచ్చేసి అయితే కిందనైతే బేస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కింద అనేది క్రేన్ తోనైతే రెండు రాడ్స్ అనేవి అనేది మనకి బోల్ట్ ఫిట్ చేసుకొని రెండు ఉండే కాబట్టి క్రేన్ తోనైతే ఫిట్టింగ్ చేశారు. అండ్ పైన పోయే కొద్ది మన కర్రలు అనేది మనకి సన్నగా అయితే వచ్చేస్తున్నాయి. అండ్ పైన అయితే చూసుకోవచ్చు అన్నవాళ్ళు పైన ఎంతమంది ఉన్నారు మొత్తం తాడుతో అయితే గుంజుకొని అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. అండ్ చాలా హైట్ ఆల్మోస్ట్ వచ్చేసి మనకి దాదాపు 55-60 feet లో హైట్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటారు మనకి చూస్తున్నారు. అండ్ కిందికి అయితే తాడుతో అయితే గుంజుకుంటారు చూడండి. అక్కడైతే చూస్తున్నారు కదా అన్న వాళ్ళకి సపోర్టింగ్ స్కీమ్ మనకి బ్యాగ్స్ అయితే మనకి అండ్ ఇచ్చే పెట్టుకుడు, ఎందుకంటే కింద పడడానికి గాలి వస్తుంది కాబట్టి చూస్తున్నారు కదా. మొత్తం బెల్ట్లు అయితే పెట్టేసుకొని దానికైతే కొండి అయితే పెట్టేసుకున్నారు చూడండి. చాలా సపోర్టింగ్స్ అయితే చేస్తుంది ఎందుకంటే గాలి వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మొత్తం మనకైతే కర్రలు అనేది మొత్తం 4 కర్రలు కాబట్టి ఒక కర్రలు అయితే అయిపోయింది, ఇంకా 3 కర్రలు అయితే ఫిట్టింగ్ చేస్తారు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది అయిపోయిన తర్వాత సపోర్టింగ్ కర్రలు అనేది ఫిట్టింగ్ చేస్తారు. అండ్ ఇది అయిపోగానే నెక్స్ట్ అయితే వర్క్ అనేది అదే స్టార్ట్ చేస్తారు. అండ్ తాడువి చూసుకోవచ్చు మనకు అనేది ఫిట్టింగ్వి తాడు అనేది బందోబస్తు స్టార్ట్ చేస్తారు చూడండి మొత్తం ఊగకుండా. అండ్ ముందరికి వెళ్ళి అయితే మనం అండ్ ఇప్పుడైతే తీసుకోవచ్చు ఇది వచ్చేసి అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్, ఇది ఫ్రేమ్ వి మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన వినాయకునికి బేస్ వచ్చేసి అయితే మనకైతే తీసుకోవచ్చు కింద బేస్ వచ్చేసి మనకి కింద పీకులు ఉన్నాయి కదా మొత్తం అయితే అల్లేస్తున్నారు. అండ్ ఆ బేస్ ఉన్నాయి కదా పైన వచ్చేసి అయితే మొత్తం అండ్ ఫుల్ అయితే మొత్తం అయితే కొట్టేసి చూసుకోవచ్చు మనకి మొత్తం ఫుల్ ఆల్మోస్ట్ సీకులు అయితే మొత్తం అల్లేసారు. అండ్ మొత్తం పొడుగులు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అయితే అన్న వాళ్ళు అయితే అడ్డం అయితే అల్లుతున్నారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి అయితే వినాయకుని బేస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వినాయకునికి రైట్ సైడ్ మండపంలోవి మనకైతే పొద్దున్న అయితే సింగిల్ గా ఇట్లా అడ్డం అయితే అల్లేరు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకి మొత్తం కంప్లీట్ గా అయితే మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా కంప్లీట్ గా మనకి అడ్డం పొడుగు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు అడ్డం లైన్స్ అయితే మొత్తం అయితే అన్న వాళ్ళు అయితే సగం అయితే కొట్టేసారు, ఇంకా సగం అయితే ఉన్నాయి మొత్తం కంప్లీట్ గా అయితే. దాని గురించి అయితే మొత్తం అయితే బిల్డింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే
మనకి ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది తీసుకొని మనకైతే చేస్తున్నారు చూడండి. అనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ మనకి సైజ్ అనేది చూసుకొని వెల్డింగ్ వర్క్ అయితే మనకైతే చేస్తున్నారు ఇది. అండ్ ఎంత సైజ్ వస్తుంది ఇంకా మనకి అనేది కొలతవి అన్న వాళ్ళ చేతిలో ఉన్నాయి చూడండి. ఇది ఉంది కదా, దాని సైజ్ అనేది ఎగ్జాక్ట్లీ చూసుకొని అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా మనకి ఫ్రేమ్ కోసం అయితే ఇక్కడ కటింగ్ చేస్తున్నారు అన్ననైతే చూస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు, ఫ్రేమ్ కోసం అయితే కటింగ్ చేసుకొని వెల్డింగ్ అయితే వర్క్ అనేది జరుపుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి అండ్ రైట్ సైడ్ మండపం అండ్ లెఫ్ట్ సైడ్ మండపం మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వినాయకుల స్టేజ్ వరకు అయితే చూసుకోవచ్చు. అండ్ అయితే వాళ్ళకైతే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ ఒక కట్ట అనేది అయిపోయింది, ఫస్ట్ పునాకు ఉంది కదా అది అయితే అయిపోయింది. అండ్ సెకండ్ వన్ అయితే మనకైతే చేస్తున్నారు పైన అయితే. అండ్ దానికి మనకైతే బోల్ట్ అనేది ఎక్కిచ్చేసి కెమికల్ అయితే గుంజుతున్నారు కదా. ఇప్పుడైతే బోల్టింగ్ అయితే మొత్తం బోల్ట్ ఎక్కిచ్చేస్తే పైన వరకు గుంజుతున్నారు. అండ్ దానికైతే బోల్ట్ ఎక్కిస్తున్నారు. ఇంకా మనకి ఇంకా 2 కర్రలు అనేది ఉన్నాయి. ఆ 2 కర్రలు అనేది మనకైతే ఇప్పుడైతే ఎక్కిచ్చేసి ఫిట్టింగ్ అయితే వేసేస్తారు. ఇది అయిపోయిన తర్వాత అయితే మనకైతే మొత్తం కంప్లీట్గా అయితే సపోర్టింగ్స్ అయితే తీసుకుంటారు. అండ్ మన వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీ అయితే. అందరైతే ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష్ అనేది కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.